అందరికీ నమస్కారం. మాధవ్తో ఎందుకు మాట్లాడించిన అంటే ఇంతకుముందు అడిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఎవరు తెచ్చిందో మా నీళ్ళు ఇంటికాడికి కేసీఆర్ తెచ్చిండని చెప్పింది. అందుకని నీతో మాట్లాడించిన. వాస్తవం కదా, ఇంటికాడికి ఎవరు తెచ్చిందో కేసీఆర్ తెచ్చిండు. ఇంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే బోర్లు వేయండి, మోటార్లు పెట్టండి, నీళ్లుతో మోటార్లు వేరే కొత్త మోటార్లు తీయండి, బోర్లు లోతు దించుండి అని మాట్లాడుతుంది. అట్లాంటిది 10 ఏళ్ల కేసీఆర్ వచ్చినాక నీళ్ల సమస్య లేకుండా ఆడబిడ్డ నల్ల ఇంటికి ముందుకే నల్ల తీసుకొచ్చిండు. కాబట్టి ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కేసీఆర్ కి కారు గుర్తుకే ఉండాలని మాధవి ద్వారా చెప్తున్నాం. అంతే కదా. అందరికీ నమస్కారం. రామంతపూర్ రాగానే రామంతపూర్లో ఉన్న గౌరవ పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, గ్రామంలో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వెంకటరెడ్డి గారితో పాటు అదేవిధంగా ఉపేందర్తో పాటు చాలా మంది గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అందరు కూడా ఈరోజు అక్కడి వరకు వచ్చి నాకు స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎప్పుడు వచ్చినప్పుడు గాడిలో పడుతుంటే అట్లా ఇక్కడ గుంతుంటుండే కదా. ముందు గుంత నింపమ్మా అంటుండే నన్ను. వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారా మరి వాళ్ళంటే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరైతే గుంత నింపుండి అమ్మంటే వీళ్ళని అడగగానే 15 ఏళ్లకి 16 ఏళ్ల కింద 16 ఏళ్ల కింద ఇంచుమించు 16-17 ఏళ్ల కింద వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ అంటే కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఆ రోజు గుంత నింపినాం. ఈరోజు మంచిగా నిలబడి మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులైనా ఎవరెంత డెవలప్మెంట్ చేసినా గుంత ఎవరు నింపిందంటే సబితమ్మ నింపింది అంటారు. అవునా? కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మీకు అందరికీ కూడా ఓటు అడగనీకి వచ్చిన నేను కేసీఆర్ గారి తరఫున, కారు గుర్తు తరఫున ప్రశాంత్ నిలబెట్టినాం. ప్రశాంత్కి మీరందరూ ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే నమ్మకం కలిగింది బాగా. నాతో పాటు మండల లీడర్లు అందరూ వచ్చున్నారు. ఎక్స్-ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ఎంపీపీ గారు నరసింహులు గారు, ఎక్స్-ఎంపీపీ గారు నరసింహులు గారు, చాలా మంది మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, మాజీ నాయకులందరూ వచ్చున్నారు. అందరికీ కూడా ప్రేపైన థ్యాంక్స్ చెప్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఈరోజు మన కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోండి. ఇది 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాలను వదిలేసిండ్రు, పట్టణాలను వదిలేసిండ్రు, పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతున్నారు వాళ్ళు. 100% ఒక ముఖ్యమంత్రి 15 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఎవరు అన్ని రోజులు అట్లా పోలే. పక్కనున్న ముఖ్యమంత్రి గారు పోయిండు, 3 రోజులలో వెనుకకు వచ్చిండు. కానీ ఈయన మాత్రం 15 రోజులు అక్కడే ఉన్నాడు. ఇక్కడ జనాలు ఏమైనారో తెలియదు, జనాలు ఏమైతున్నారో తెలియదు. ఆయన మాత్రం అక్కడ గాలి తిరిగినట్టు మనకు తెలుసు. గాలి మూటల్లో పోయినాడు. గాలికి వదిలేసిండు పాలన. ఇది మాత్రం వాస్తవం. 2 సంవత్సరాలు ఏమైనా జరిగిందా? మన ఊరికి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు ఎలక్షన్ అప్పుడు, రకరకాల మాటలు చెప్పినారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడబిడ్డలకి చెప్పి పక్కా మోసం చేసినారు. ఆడబిడ్డలకి 2500 ఇస్తాడు 100 రోజులలో. 100 రోజులు కాలేదు ఇంకా. వాళ్ళు వచ్చిన వాళ్ళకి గదే అడుగుండి. 100 రోజులు కాలేదయ్యా, ఎట్లా వచ్చినావు మరి? 100 రోజులు అయింది కదా. 22,500 అంటే ఇప్పటికి 65,000 వస్తుండే మరి మీ ఇంటికి. మరి 65,000 ఇచ్చి ఓటు అడుగుని అడగండి. మా ఆడబిడ్డలు అందరూ అడగాల్సింది. ఇప్పుడు 65,000 వస్తుండే నాకు ప్రతి నెల. 2,500 అయితే అవి ఇచ్చి అడగమని చెప్పండి ఖచ్చితంగా. రెండోది ఏం చేసిండ్రు? కేసీఆర్ తులం బంగారం ₹1,00,000 ఇస్తున్నారు, మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు. మరి బంగారం దొరుకుతలేదా? బంగారం ఎందుకు ఇవ్వలేదు ఒకసారి అడగండి. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. పొరపాటున కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చక్కర్లో పడకుండా ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చుకుంటేనే మళ్ళీ మేలు జరుగుతుంది. కేసీఆర్ రావాలంటే ఇది ఫస్ట్ ఓటు. ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం జరుగుతుంది. మాటకు ముందు ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు మాధవి మాట్లాడుతూ చెప్పింది ఒక మాట. కేసీఆర్ నిశానా తీసేస్తానడమ్మా, కేసీఆర్ నిశానా నల్లా ఉంది అని చెప్పింది. వాస్తవం. ఇంటి ముందు ప్రతిరోజు నల్లా తిప్పితే కేసీఆర్ నిశానా కనిపిస్తుంది. మా రైతు బంధువులు, రైతులు మొత్తం వ్యవసాయం చేసుకుని ఉంటాం మనం. ఇక్కడ కేసీఆర్ని అడిగినామా మనం రైతు బంధు వేయమని? కానీ రైతు కాబట్టి, రైతు కష్టం ఏంటో తెలుసు కాబట్టి ఇత్తనాలు వేయగానే బయటికి పోయి అప్పుకు తిరగాలి రైతు. ఆ బాధ ఉండొద్దు, గౌరవంగా ఉండాలి రైతు అని చెప్పి ఎకరాకి 10,000 2 విడతలు 5,000 వేసిండా లేదా కేసీఆర్? అక్కడ చినుకులు పడితే ఇక్కడ కేసీఆర్ వేసిన డబ్బులు టింగ్ టింగ్ అని మోగుతుంటే ఫోన్లలో. మరి ఇప్పుడు ఎందుకు మోగుతలేవు? ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇది 3వసారి. ఏం చెప్పిండు ఎలక్షన్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు? 10,000 వేస్తున్నాడు కేసీఆర్, మేము వస్తే 15,000 వేస్తామన్నారు. ఎక్కడ 15,000? రైతు కూలీలకు కూడా వేస్తామన్నారు 15,000. కౌలు చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. రైతుకి ఎట్లా ఇస్తామో 15,000 ఎకరాకి, కౌలు చేసుకున్న వాళ్ళకు కూడా 15,000 ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి మాటలని? ఒక్కసారి ఆలోచించండి. తగలాలి దెబ్బ. తగలాలంటే ఏడు తగలాలి? ఇప్పుడు ఓటు వేస్తే ఆడ తగులుతుంది దెబ్బ. కాబట్టి ఓటు వేయండి. ఇటు దొరకడు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా వేయమయ్యి మళ్ళీ చేస్తాం, మేమే రూలింగ్లు ఉన్నాం వెయ్యి అంటారు. మరి 2 ఏళ్ళైంది రూలింగ్లు ఉండి ఎందుకు చేయలే? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఇదే కాకుండా కేసీఆర్ కిట్ ఇస్తుండే కేసీఆర్ గారు. నేను అడిగిన ఒక రోజు
కేసీఆర్ కిట్ అంటేనేమో పిల్లకి నూనె, సబ్బులు, గిబ్బులు, బట్టలు, ఆడబిడ్డకి చీర కూడా పెట్టిండు అట్లా. మరి డబ్బులు ఎందుకు వేసిండ్రన్నా అని అడిగాను నేను. అడిగితే ఆయన ఒకటే చెప్పిండు, గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత పనికి పోవద్దు, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా, పాపం కడుపు నిండిన వాళ్ళు ఉంటారు, అందరూ పని పోయేటోళ్ళే ఉంటారు, మరి ఆ తల్లి బయటికి పోవద్దంటే ఖర్చు కోసం అన్నా ఉంటాయని 12,000 13,000 వేసినా అని చెప్పిండు. ఎవరైనా ఆలోచించింది ఇంత గొప్పగా? ఆడబిడ్డలకి ఊళ్ళలో మంచిగా నీళ్ళు వస్తున్నాయి, పట్టణంలో నా దగ్గర వస్తలేవన్నాను ఒక రోజు అడిగినా. అట్లెట్లయితుందమ్మా, ఆడపిల్ల బిందె పట్టుకొని వస్తే మన పరువు పోతుంది కదా, బిందె పట్టుకొని రావద్దు, ఎన్ని పైసలు కావాలో తీసుకో అన్నాడు. అదే ఆలోచించుండు కేసీఆర్. ఓట్లు ఆలోచించలేడు, మాట ఇవ్వకపోయినా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓట్లు వస్తేనే ఏమన్నా పథకాలు అంటారు, ఏమన్నా అంటారు. ఒక్కటి చెప్తున్నారు, వచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? 4 కిలోల బియ్యం 6 కిలోలు చేసిండు కదా. ఒక్కసారైనా చెప్పిండా అది నా బాధ్యత అన్నాడు? పెంచిన అంటే అది నా బాధ్యత, కడుపు నిండా తినాలి అన్నారు. కానీ ఒక్కనాడన్నా మాట్లాడిండా? మాట్లాడలేదు. ఇంకోటి బస్సు అంటున్నారు, ఇప్పుడే చెప్పిండు ఉపేందర్, మనది మీకేమో ఫ్రీ ఇస్తున్నాడు, మీ పర్సులకి వెళ్ళి తీస్తే మీరు ఏడుస్తారని వాళ్ళ జేబులోకి వెళ్ళి అయితే తీసుకుంటున్నాడు, డబల్ తీసుకుంటున్నాడు. వాస్తవమా కాదా? పర్సులకి వెళ్ళి ఇస్తే మళ్ళీ తిడతారేమో అని ఆయన జేబులోకి వెళ్ళి సపోర్ట్ కాకుండా తీసుకుంటున్నాడు, డబల్ తీసుకుంటున్నాడు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు. ఈ శంకర్పల్లికి 2 ఏళ్లలో ₹1 ఎందుకు ఇవ్వలే? 2 ఏళ్ళు అయింది కదా ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ వచ్చినప్పుడే ఆ పెద్ద రోడ్లు వేసిండు, కేసీఆర్ వచ్చినప్పుడే ఆ లైట్లు వేసిండు, కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ చేసిండు కదా. మరి 2 ఏళ్ల నుండి ఎందుకు చేయలే? మొన్న ఎలక్షన్ ముందులో వచ్చి ఆడాడ కొబ్బరికాయలు కొట్టిపోయారు. మరి 2 ఏళ్ళు ఏమైంది? ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, అన్ని గాలికి వదిలేసిండ్రు. ఏం చేసినా నేను చెప్పింది నడుస్తుంది అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయన దెబ్బ తలగాలంటే కర్రుగాల్చి వాత పెట్టాలంటారు. ఎడ్లకు బాగా వ్యవసాయదారులు అందరు ఇక్కడ. ఎద్దు నడవకపోతే ఏం చేస్తాం? పొడుస్తుంటాం. ఇగో ఇది కూడా అంతే. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే, ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని పాలన చేయాలంటే ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయండి, ఇక్కడ ప్రశాంత్ని గెలిపేయండి, ఇక్కడ ఉపేంద్ర కూడా ఆస్వాదించండి, ఆ పక్కన పోటీ చేస్తున్నాడు. కాబట్టి 2 సీట్లు నేను లెక్క రాసుకొని పోతున్నా. ఖచ్చితంగా ఈ 2 సీట్లు నాకు వస్తాయని, ఒకటి ప్రశాంత్ది, ఒకటి ఉపేందర్ది. మీరు అక్కడ పోయి కూడా ప్రచారం చేయండి, అక్కడే గెలిపించండి, ఇక్కడే గెలిపించండి. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలి. కేసీఆర్ని తెచ్చుకుంటే 2 ఏళ్ళు, మా అంటే 2 ఏళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. కేసీఆర్ గారి ప్రభుత్వమే రూలింగ్ పార్టీలోనే మళ్ళీ వీళ్ళు కౌన్సిలర్లుగా ఉంటారు. పెద్ద ఎత్తున నిధులు తీసుకొద్దాం, ఈ ప్రాంతాన్ని మారుద్దామని మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను. అందరూ టీవీలు చూస్తున్నారు, అందరు మాట్లాడుతున్నారు. పిల్లలకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఎక్కడ పోయినాయి? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తప్పిస్తే మళ్ళీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారా? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నాడు, బీజేపీ వాళ్ళు ఏం చేసిందని ఒకటి అడగనీకి వస్తారు. ఈ రామంతపూర్కి గతంలో ఎంపీ గారు 5 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ గారు వచ్చి కూడా మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మరి ₹1 పెట్టినారా? కానీ రాష్ట్రానికి కూడా బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రానికి ఏమైనా డబ్బులు ఇచ్చున్నారా? దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ వస్తే నీ రాష్ట్ర కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే నీ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే నీ నీళ్ల కోసం కొట్లాడతాడు, కేసీఆర్ ఉంటే ఒక తండ్రిలాగా తన్నులాడతాడు. కాబట్టి కేసీఆర్ గుర్తు, కారు గుర్తు ఖచ్చితంగా ఓటేసి, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా నిశాన చెడిపేస్తానని, నీ నిశాన చెడపలేవు, ఇక ఇట్లా ఉంటుంది కేసీఆర్ నిశాన అని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళీ వస్తాను, వీళ్ళని గెలిపించండి. చైర్మన్ తీసుకొని ధూమ్ ధామ్ వస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇద్దరితో వచ్చినా కానీ అప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ముగ్గురితో కూడా కలిసి పెద్ద ఎత్తున ధూమ్ ధామ్ చేసుకుందాం ఇక్కడ వచ్చి. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు మాట్లాడతాను. ఎందుకంటే చాలా మంది అమ్మలకి పెన్షన్ వస్తలేదు 2 ఏళ్ళ. ఏం చెప్పిండు? 100 రోజులలో పెన్షన్ రాస్తాడు. ఇంకోటి ఏం చెప్పిండు? 2,000 వస్తున్నాయా? కేసీఆర్ 2,000 ఇస్తున్నాడా? నేను వస్తే 4,000 ఇస్తా. ఇగో ఇప్పుడు తీసుకోకుండా పెన్షన్ ఎలక్షన్ కాగానే తీసుకోండి 4,000 ఇస్తాడు. ఎక్కడ పోయినాయి 4,000? అవ్వకొక్కదానికి ఇస్తున్నాడా? తాతకి ఇస్తలేడా? తాత కూడా ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కాదా మాట ఇచ్చింది? స్కూటీలు ఇస్తా అన్నారు చదువుకున్న పిల్లలకి. ఎక్కడ పోయినాయి? 5 లక్షలు చదువుకున్న పిల్లలకి డిపాజిట్ చేస్తాడు. ఎక్కడ పోయినాయి మాటలు? ఉన్న కేసీఆర్ కిట్ కూడా ఎత్తేసిండు. ఇప్పుడు ఒకటి తీసేస్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకొని మళ్ళీ మోసపోకండి. మోసపోతే గోసపడతామని కేసీఆర్ గారు చెప్తుంటారు కదా, మోసపోకండి. ఖచ్చితంగా కేసీఆర్ని తెచ్చుకుందాం. ఇంటి పార్టీలాగా, ఇంటి మనిషిలాగా ఆయన ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని చూస్తుంటాడు. ఎప్పుడు మమ్మల్ని ఏమడుగుతుండే ఎలక్షన్ మన కేబినెట్ మీటింగ్ కాగానే, రైతులు పండించిన పంటలు అమ్ముకుంటున్నారా? ఎట్లా పోతున్నాయి ధర? మరి శంకర్పల్లిలో కూరగాయలు పండిస్తారు కదా, ఎట్లా తీసుకుపోతున్నారు వాళ్ళు? కరోనా అప్పుడైతే సొంత బిడ్డలు ఇదైతే ఎంత ఇబ్బంది పడతాడో అంత ఇబ్బంది పడ్డాడు. రైతులు పంట పండించుకున్నారు కదా, పొలం కడిపోయి కొనండి, వాళ్ళ కష్టం కావద్దని ఒక్కొక్కటి ఆలోచించండి.
నిన్నగాక మొన్న మనం ఎకనామిక్ సర్వే చదువుకున్న పిల్లలకు ఐడియా ఉంటుంది. రాష్ట్రంలో 10 ఏళ్లలో కేసీఆర్ గారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చిందన్నారు. కానీ ఆ 90 లక్షలు ఇచ్చిన నీరు ఇచ్చిన కేసీఆర్ గారికి ఈరోజు కాళేశ్వరం కమిషన్ అని ఈరోజు సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక పని చేయకపోగా ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారిని సతాయించాలా? మీరు అందరు విన్నారు. ఏడు మైక్ పట్టుకున్న కేసీఆర్ తిట్టకుండా ఊకుంటాడు ఆయన. కేసీఆర్ నిద్రలో కూడా ఆయన కేసీఆర్ గుర్తుకొస్తాడు. కేసీఆర్ తిట్టకుండా అస్సలు వినడు. ఎవరన్నా మన పక్కనున్న ఇంటిని మన బాగా పగోని కూడా మనం సావుమని కోరం కదా, మనకి ఇచ్చేసిన పగోనికి కూడా మనం సావుమని కోరం. అట్లాంటిది రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే కేసీఆర్ని సావు నీళ్లలో దుంకని మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక పెద్ద మనిషిని పట్టుకొని అన్నన్ని మాటలు అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. మన తండ్రి ఆ స్థానంలో ఉన్న మనం మాట్లాడుతాం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడో. ఎందుకంటే కేసీఆర్ ఏడు చూసినా కేసీఆర్ కనిపిస్తున్నాడు. ఏ రోడ్డు మీద పోయినా కేసీఆర్ కనిపిస్తున్నాడు. నీళ్లు తాగమంటే కేసీఆర్ కనిపిస్తున్నాడు. 24 గంటల కరెంట్ వచ్చే కేసీఆర్ కనిపిస్తున్నాడు కరెంటులో. కానీ ఇంతకుముందు ఎట్లుంటుండే 7 గంటలు ఉంటుండే, అట్లాంటిది 24 గంటలు ఇచ్చి ఇవన్నీ చూసి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్న రోజులు ఇంకా మళ్ళీ ఎవరి పేరు ఎత్తారు జనాలు అనుకున్నాడేమో. ప్రతిసారి నేను తిట్టుకుంటూ తిరుగుతున్నాడు తప్పిస్తే ఇచ్చిన మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఆ మాటలన్నీ నిలబెట్టుకుంటాడు. ఈ ప్రభుత్వానికి దెబ్బ తలగాలంటే ఖచ్చితంగా మనం కారు గుర్తు కోటేయాలి. ఏపీఎన్ అని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పైన కోరుకుంటూ మీరందరూ అనుకుంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఒక్కరొకరు ఒక 10 ఫోన్లు వేపియండి. వాళ్ళు చెప్పిన సబితం ఎట్లేపిస్తాం 10 ఫోన్లు ఉంటాయని 10 ఓట్లు ఉంటే ఫోన్లు ఎట్లేపిస్తాం అనుకుంటారు. మీరు అనుకుంటే మీ ఆడపిల్లలు ఉంటారు, ఇక్కడెక్కడో మీ అన్నదమ్ములు ఉంటారు, మీ వదినలు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, దోస్తులు ఉంటారు. ఎవరైనా రోజు కనీసం ఒక 6 రోజులు 8 రోజులు ఉంది ఎలక్షన్. ఒకరొకరు కనీసం 10 ఓట్లు నేను వేపిస్తా మా ఊరి కాకుండా శబదం తీసుకొని ఇడికెళ్ళి వెళ్ళండి. 10 ఓట్లు కారు గుర్తు మీద వేపియండి. వాళ్ళు ఎక్కడన్నా ఉండండి. చేవెళ్ళలు ఉండొచ్చు, మోయినాబాద్లు ఉండొచ్చు, శంకర్పల్లిలు ఉండొచ్చు. ఎందుకు ఏపీలేరు మీరు అనుకుంటే అవును ఏం మంచి చేస్తున్నాడని మీరు గట్టి చెప్పి ఏపీ వచ్చి మీరందరూ కూడా మళ్ళీ రైతు తలెత్తుకొని తిరగాలంటే మా అక్క చెల్లెళ్ళు భరోసాగా ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ రావాలి. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేయండి, వేయించండి అని మీరు అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.